మహిళా ధ్యాన మహాచక్రం 3 6 రోజు కార్యక్రమంలో భాగంగా చక్కగా ఉదయం నుంచి కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా సెషన్స్ అన్ని కూడా సాగిపోతూ ఉన్నాయి. అలాగే ప్రస్తుతం మనం కర్తాల్, కైలాసపురి, మహేశ్వర మహా పిరమిడ్ సరస్వతి ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ ఈ ప్రదేశానికి ఎంతో ఉన్నత్యం ఉంది, మరెంతో ప్రాశస్త్యం ఉంది. ఆధ్యాత్మికంగా అలాగే చారిత్రాత్మకంగా కూడా ఎంతో ప్రశస్తి కలిగింది. అయితే ఇక్కడ మహేశ్వర మహా పిరమిడ్ నెలకొల్పడానికి చాలా మంది చాలా సంవత్సరాలుగా విశేషంగా కృషి చేశారు. ఎంతో మంది వారి విశిష్ట సేవల్ని అందించారు. కొందరు గుప్తంగా అందించారు, కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా వారి సేవల్ని అందించారు. మహేశ్వర మహా పిరమిడ్ అలాగే ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ అశోక బిల్డర్స్ సైబర్ సిటీ డెవలపర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ విజయ్ భాస్కర్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సో ప్లీజ్ వెల్కమ్ సార్ విజయ్ భాస్కర్ రెడ్డి గారు. అలాగే ఇప్పుడు మహేశ్వర మహా పిరమిడ్ గురించి ట్రస్ట్ సభ్యులంతా కూడా వారు ఎన్నో విషయాల్ని మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గట్టిగా కరతాళ ధ్వనులు. తదుపరి సేతు బాలకృష్ణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మాధవి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు. సాంబశివరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ మారం శివప్రసాద్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు అందరూ. పెద్దలంతా మన దగ్గరికి వస్తున్నప్పుడు ఇక్కడ సభా వేదికపై ఆసీనులైతున్న తరుణంలో మనమందరం కూడా కరతాళ ధ్వనులతో వారికి శుభాభినందనలు తెలియచేయాలి. ఎందుకంటే వారి కృషి ఫలితమే ఈరోజు మనం ఈ మహోత్సవాలు ఇంత వైభవపేతంగా జరుపుకుంటున్నాం. తదుపరి సౌమ్య కృష్ణమోహన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు. జయశ్రీ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ రాంబాబు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ రామ్ గోపాల్ గారు, అలాగే శ్రీ దాట్ల హనుమంతరాజు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మహేశ్వర మహా పిరమిడ్ కర్తాల్కి సంబంధించి ఎన్నో అద్భుతమైన విషయాల్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నారు. లక్ష్మి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, ఇక్కడ విచ్చేసిన ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కైలాసపు గురించి గత 6 రోజులుగా ఎన్నో సందర్భాల్లో మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు ఈ స్లాట్ ట్రస్ట్ ఉంది కాబట్టి మేమందరం ట్రస్టీస్ అందరం ఇక్కడ కూర్చోవడము. ఎందుకంటే చాలామంది కొత్త వారు వచ్చారు, చూస్తున్నాం చాలామంది కొత్త వారు వచ్చారు. ఒక్క నిమిషంలో కైలాసపురి చరిత్ర చెప్తాను, ఇంకొక నిమిషంలో కైలాసపురిలో ఏం జరగబోతుంది అంతే. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు 2008లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు దగ్గరలో ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం కట్టాలన్నాడు. అప్పుడే అనుకున్నాను, నేను నవ్వుకున్నా, ఇది అయ్యే పనాక అని. నేను చాలా దూరం ఉన్నాను. వారు అనుకున్నట్టు ఈ ల్యాండ్ సెలెక్ట్ చేయడం, ఎంత గొప్పగా ఈ ల్యాండ్ సెలెక్ట్ జరిగిందంటే, ఎందుకు సార్ ఇక్కడ ఈ ల్యాండ్ ఎందుకు ఇక్కడనే ఇంత లోపలికి అడవి పక్కన అప్పుడు దారి లేదు ఎందుకు సెలెక్ట్ చేశారంటే, ఇది ఆది శంకరాచార్యులు ధ్యానం చేసిన ప్లేస్ అన్న మనకు తెలియదు, సార్కు తెలుస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతం సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడున్న ట్రస్టీస్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు. కొద్దిగా దయచేసి వినాలండి, చరిత్ర కూడా తెలవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు. వారు నవ్వారంట. వేరే సార్, ఈ ఏరియాలో మీరు పిరమిడ్ కట్టుడింది, ఇక్కడ లోకల్స్ ఎలక్ట్రికల్ వైర్స్, లైవ్ వైర్స్ అంటారు, ఎలక్ట్రికల్ వైర్స్ను కట్ చేస్తారు, 10 రూపాయలు ఇస్తే మనిషిని కొడతారు, 100 రూపాయలు ఇస్తే మనిషిని చంపేస్తారు, ఇలాంటి ప్రాంతంలో ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుడింది అని పోలీసు వారు చెప్పారు. అది మన వాళ్ళు వచ్చి ఎవరో సార్కు చెప్పారంట. సార్ అంటే నాకు అలాంటి ప్లేసే కావాలి, అందుకే ఈ కైలాసపురి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే చరిత్ర తెలియకుంటే ఏదో అయిపోయింది అనుకుంటారు, కాదు. అలా సెలెక్ట్ చేసిన తర్వాత నేను ట్రస్ట్లోకి రావడం జరిగింది. నాకు గొప్ప అవకాశం ఏంటంటే, ల్యాండ్ అయిన తర్వాత నేను వచ్చాను. అప్పుడు ఈ ల్యాండ్ చూడడానికి ఈ వెనక రోడ్డుకి వెళ్ళి వచ్చాను. వస్తే ఇక్కడ ఈ చెరువు కాని వస్తుంది, మా ఊరు మాదిరిగా ఉందని తీరా చూస్తే ఇది మా సొంత ఊరు.
ట్రస్ట్ ల్యాండ్ సెలెక్ట్ అయిన తర్వాత నాకు తెలిసింది ఇది మా సొంత ఊరని. అది పత్రిజ గారు ఆ రోజు చెప్పాడు, అయ్యా నువ్వు పుట్టిందే దేని గురించి, కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేయకు అన్న తర్వాత ఆ రోజు నుంచి ట్రస్ట్లోకి రావడం. 5 ఎకరాలలో కట్టాలనుకున్న పిరమిడ్ 100 ఎకరాల ల్యాండ్లో కట్టాలని నేను ఆ రోజే సంకల్పం చేశాం. సాక్షాత్తు దగ్గర 100 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేశాం. ఎందుకు చెప్తున్నాను ఈ చరిత్ర అంటే, కైలాసపురి ఈ భూమి ఎంత పవర్ అంటే ఏదనుకుంటే అది జరుగుతుంది. ఎందుకంటే మొదటి రోజు నుంచి ఉన్న వ్యక్తిని నేను సాక్షి. ఈ భూమికి ఉన్న పవర్ అలాంటిది. అలా ప్రయాణం సాగింది. ఆ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి, ఎన్నో సమస్యలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, ఈ కేసులు ఆ కేసులు ఎన్నో ఎదుర్కొని ఇంత గొప్పగా ఈ కైలాసపురి ఒక 8 సంవత్సరాలలో ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం 1 ఇయర్లో ఒకే ఒక సంవత్సరంలో 11/11/2011 నాడు ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత మీకు పరిస్థితులు తెలుసు. 2012లో ప్రపంచం ధ్యాన మహాసభలు చేసి ఉంది కూడా పిఎస్ఎస్ఎం అనే చెప్పాలి. ఎంతగా గొప్పగా జరిగిందో 2012 క్యాసెట్స్ రెండు ఒకసారి కొత్తవారు అద్భుతంగా ఇంతకంటే 10 టైమ్స్ రెట్టింపుతో జరిగి, తర్వాత కొన్ని కారణాల వల్ల స్లో అయినా మళ్ళా 2019లో మహిళా ధ్యానచక్రం స్టార్ట్ చేసిన తర్వాత అద్భుతంగా జరిగింది. 19 తర్వాత 19లో బాలకృష్ణ గారు, మారం శివప్రసాద్ గారు, ఎంతో మంది కొత్త ట్రస్టీలు, సౌమ్య గారు, లక్ష్మి, జయశ్రీ అందరి కొత్త ట్రస్టీలను తీసుకున్న తర్వాత, ముఖ్యంగా మహిళలను తీసుకున్న తర్వాత ఆ మహిళా శక్తితో 2019లో మొట్టమొదటి మహిళా ధ్యానమాచక్రం కూడా ఇదే ఇక్కడి నుంచే జరిగింది. దాని తర్వాత ఇన్కంప్లీటెడ్ పిరమిడ్ మారం శివప్రసాద్ గారు ఒక వ్యక్తిగా వచ్చి ఒక శక్తిగా మారి ఆ పిరమిడ్ను కరోనా టైంలో 7 కోట్ల రూపాయలు ఒక్కడు కలెక్ట్ చేసి, కరోనా టైంలో అందరూ భయపడుతూ ఇంట్లో జీవితం గడుపుతుంటే ఆ వ్యక్తి అడవిలో కూర్చొని డబ్బులు కలెక్ట్ చేసి ప్రపంచ స్థాయి పిరమిడ్ జరిగింది. అంటే ఈ స్థలానికి ఉన్న బలం, ఈ స్థలానికి ఉన్న మహాత్యం. మీరు ఏదైనా అనుకోండి, ఇప్పుడు ధ్యానమాచక్రానికి వచ్చిండ్రు, మీరు ఏదైనా అనుకోండి పండి జరుగుతుంది. అలాంటి శక్తి స్థలం ఇది. పిరమిడ్ కంప్లీట్ అయింది. దాని తర్వాత ఈ 100 ఎకరాల ల్యాండ్కు, దాదాపు 90 ఎకరాల ల్యాండ్కు మన గ్రీనర్తో అన్ని కలిపి లక్ష్మి గారి స్వారథ్యంలో కాంపౌండ్ కావాలన్నాం. మేడం అన్నది, సార్ మీరు స్టార్ట్ చేయండి అన్నారు. కాంపౌండ్ వాళ్ళు స్టార్ట్ చేసినాడు, కొబ్బరికాయకు మాత్రం కూడా పైసలు లేవో, కొబ్బరికాయ కొట్టేసింది, కాంపౌండ్ వాళ్ళు స్టార్ట్ అయింది, కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ అయిపోయింది. మనం ఒక ఫ్లాట్కు కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే 10 సార్లు ఆలోచించాలి. అలాంటిది దాదాపు ఇంత పెద్ద ల్యాండ్ కాంపౌండ్ వాళ్ళు. ఎంట్రన్స్ లో చూస్తున్నారు, ప్రపంచ స్థాయి ఎంట్రన్స్ గేట్ కడుతున్నాం. చూశారు ఎంట్రన్స్ లో ఎలా వస్తుంది? అది డిఎంసీ టైంలో చేద్దామనుకున్నాం, టైం సరిపోలేదు. అలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం చేయాలి ప్రణాళికలు? సార్ పొద్దుగాల చెప్పాడు, 1 వరల్డ్ అన్నాడు. పత్రి గారు ఏ సందర్భంలో ఏం చెప్తారో మనం దాన్ని గమనించాలి. 1 వరల్డ్, ఎస్, ధ్యాన జగత్, ఈ ప్రపంచం అంతా ఒకటే వరల్డ్. ఆ వరల్డ్కు, ఆ ప్రపంచానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి రాజధాని ఏది? కైలాసపురి రాజధాని. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రానికి, ప్రపంచానికి రాజధాని కైలాసపురి. రాబోయే రోజుల్లో ప్రతి ప్రధానమంత్రి, ప్రతి రాష్ట్రపతి, ప్రపంచంలో ఉన్నవారు అందరూ కైలాసపురికి రాక తప్పదు, ఇక్కడ ధ్యానం చేయక తప్పదు అనే రోజు చెప్పాడు. మొన్న మీరు గవర్నర్ గారు చూశారు. గవర్నర్ గారిని మనం పిలవలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను వద్దన్నంత ప్రయత్నం చేశాను. సార్ ఇక్కడ టాయిలెట్లు, మీరు వస్తే ఇబ్బంది అవుతుంది, ఏమి చెప్పినా వాళ్ళు వినలేదు. పిలవకుండానే గవర్నర్ గారు వచ్చిపోయారంటే ఆ పరమశివుని శక్తి, ఆ పిరమిడ్ శక్తి ఎలా ఉందో అదే ఉదాహరణ. ఎంతో మంది మంత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు, వస్తాం. నేను, సార్ మీరు వస్తే మీ లెవెల్లో టాయిలెట్ లేవు, అకామిడేషన్ లేవు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇక మా ధ్యానులు ఆ రాజకీయ సభలకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి రాజకీయ నాయకులను ఎవరిని పిలవడం ఎవరిని జరగలేదు. దానితో పాటు ఇప్పుడు సార్ నెక్స్ట్ మనం ఈ ధ్యాన మహాచక్రంలో భోజనాలు 1,00,000 మందికి ఒకేసారి భోజనం పెట్టేంత ట్రస్ట్ వారికి ఆ కెపాసిటీ వచ్చింది. ఇప్పుడు డైనింగ్లో 1,00,000 మంది రానియండి, ఏ ఇబ్బంది లేకుండా భోజనం పెడతాం. పిరమిడ్ ప్రపంచ స్థాయి పిరమిడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం ప్రాబ్లం ఉంది మనకిగా? ఏం లేదా? మరి ఎందుకు వెళ్ళిపోతాను? ఏం లేదా? అకామిడేషన్ వద్దా? నెక్స్ట్ ఈజ్ అకామిడేషన్. ఎంత ఆధ్యాత్మికంగా మాట్లాడినా ప్రాపంచికంగా ఉండాలి. ఎంతమంది బయట చూస్తుంటే నాకు బాధ వేస్తుంది, బ్యాగులు పట్టుకొని చలిలో కింద పడుకొని అది
చాలా నన్ను బాధేసింది. బట్ నా చేతిలో ఏమీ లేదు. ట్రస్ట్ వారి చేతిలో నేను ఇప్పుడు చైర్మన్ ఉన్న ఒక బెడ్ కావాలంటే కూడా నాకు ఇవ్వరు. అలాంటి పరిస్థితి ఉంది అక్కడ. అంటే దెర్ ఇస్ నో ఎనీ ప్లేస్. కాబట్టి ఈరోజు లెక్కేశాం, 30,000 మంది వచ్చారు నిన్న. హెడ్ కౌంట్ ఈజ్ 30,000 డాక్యుమెంట్గా రికార్డ్ వచ్చింది. ఇంకా ఒక 10-20% వెళ్ళిపోయారు. అంటే రాబోయే రోజుల్లో ఈరోజు తటవర్తి వీరరావు గారు చెప్పినట్టు 50,000 నుంచి 1,00,000 మంది వచ్చే అంచనా ఉంది వచ్చే సంవత్సరం. దానికి అనుకూలంగా ఒక 20,000 డార్మెటరీస్ బెడ్స్ నిర్మించాలని ప్లాన్ చేశాం. ఎందుకు? మన దగ్గర వద్దన్నంత ల్యాండ్ ఉంది, ల్యాండ్ ప్రాబ్లం లేదు, మంచి ఇప్పుడు మనకు ఉన్నంత ల్యాండ్ ఉంది. అలా నిర్మించాలి. ప్రతి జిల్లాకు ప్రతి ప్రాంతానికి అలాట్ చేసుకొని రకరకాలుగా స్కీములు తయారు చేశాం. ఆ డార్మెటరీస్ ఎప్పుడైతే 20,000-25,000 డార్మెటరీస్ అయ్యి ఒక 100-200 విఐపి రూమ్స్ అయ్యి దెన్ వివిఐపి రూమ్స్ అయితే అప్పుడు కైలాసపురి 100% కంప్లీట్ అయిట్ లెక్క. దానితో పాటు ఇంకెన్నో ప్రణాళికలు చేశాం. రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కన్వెన్షన్ సెంటర్, ఇక చాలా ప్లాన్ చేశాం. ఎన్నో ప్రణాళికలు. దీనికి ఒక పెద్ద కన్సల్టెంట్స్ని పెట్టి మాస్టర్ ప్లాన్ చేపించాం. ఈ మధ్యనే శంషాబాద్ షాద్నగర్ దగ్గర రామచంద్ర మిషన్, చాలా మంది తెలుసా రామచంద్ర మిషన్ పేరు విన్నారా? 1,400 ఎకరాలలో 2 లక్షల మంది కూర్చోవడానికి వాళ్ళ ప్రాంగణం 50,000 డార్మెటరీస్ తోటి ఆ యొక్క సంస్థ నిర్మాణం చేయడం జరిగింది. కంప్లీట్ అయిపోయింది. ఆ సంస్థ చూసిన తర్వాత మనకి పత్రిజీ గారు ఉన్న తర్వాత, ఇంత మంచి పిరమిడ్ మాస్టర్స్ ఉన్న తర్వాత ఇదో పెద్ద పని కాదనే గట్టి నిర్ణయానికి వచ్చాను నేను. ఎప్పుడైతే మన ఇంటి పక్కోటి చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? మనలో ఏం తక్కువ ఉంది? ఆ రోజు నుంచి ఇది ప్రపంచ స్థాయి లెవెల్లో జరగాలని, దానికి ఇక్కడ పత్రిజీ గారి ఆశయం ధ్యాన జగత్, ఈ ప్రపంచమంతా ధ్యానమయం కావాలంటే ఇక్కడున్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఒక ట్రస్ట్ బోర్డు ఏం చేయదండి, పేరుకు మాత్రమే, గవర్నమెంట్కు మాత్రమే 11 మంది ఉంటారు. కాబట్టి మనం పత్రిజీ గారి ఎంబడి 140,000 మందితో ఆయన టీంలో ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఈ 140,000 మంది కలిసి ఈ యొక్క మన రాజధానిని నిర్మాణం చేయాలి. ఈ రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి. తన్ మన్ ధన్, డబ్బులు అడుగుతలేను, డబ్బులు మనకు అవసరమే లేదు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి, ప్రాజెక్టు గురించి, మన కైలాసపురి గురించి 10 మందికి చెప్పడమే మీరు చేస్తున్న సాయం. ఫోన్లు చేయండి, రండి మా కైలాసపురికి అన్న ఒక నినాదం చాలు. అంత గొప్పగా కైలాసపురిలో కాలు పెడితే ఏదనుకుంటే జరుగుతుంది. అది మీరు చేయాలి. చేస్తే ఎంత తొందరగా చేస్తే రాబోయే 1-2 సంవత్సరాలలో ఈ యొక్క ఏ సమస్యలు లేకుండా మన కైలాసపురిని అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే మీరు శక్తివంతులు. పార్వతీదేవులు మీరే, సరస్వతీదేవులు మీరే, లక్ష్మీదేవులు మీరే. లక్ష్మి మీ దగ్గరనే ఉంది. కాబట్టి మీరు ముఖ్యంగా నడుము గట్టి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, ముఖ్యంగా డార్మెటరీ ప్రాజెక్టును మీరు టేకప్ చేసి ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ ఈ అద్భుతమైన ఈ ప్రాజెక్టును సపోర్ట్ చేస్తే మనం పత్రిజీ గారి కలలు కన్నా కైలాసపురిని కంప్లీట్ చేయొచ్చు. ముఖ్యంగా మహిళలకు చెప్తున్నాను, వచ్చే సంవత్సరం జనవరి 20 నుంచి ఫిబ్రవరి 1 నుంచి నిరంతరం ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి. మారం శివప్రసాద్ గారు మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ పిరమిడ్ గేట్ దగ్గర ఉంటాడు. 24 గంటలు కైలాసపురిలో డోర్ క్లోజ్ కాదు. 24 గంటలు అఖండ దానం ప్రపంచ శాంతికి ఎప్పుడు జరుగుతుంది. కైలాసపురికి మీరు ఎప్పుడైనా రావచ్చు. పిరమిడ్లో ఓంనాథ శబ్దంతో అద్భుతంగా ధ్యానం జరుగుతుంది. ఈ విశ్వమంతా, ఈ లోకమంతా, ఈ 33 కోట్ల ఎంతమంది జనాభా ఉన్నారో అందరూ సుఖ సంతోషాలు ఉండాలని పాజిటివ్ ఎనర్జీ 24 గంటలు కైలాసపురి నుంచి ఈ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ పంపాలన్నది పత్రిజీ గారి యొక్క ధ్యేయం. ఇట్లా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నో ప్లాన్ చేస్తున్నాం. మా ట్రస్ట్ వారు అంటారు మా చైర్మన్ గారు గప్పాలు ఎక్కువ కొడతాడు, ఎక్కువ మాట్లాడతాడని. వాళ్ళు నా మీద చేసే ఆరోపణలు. నేను ఎప్పుడు కూడా సంకల్పాన్ని, కళను నమ్ముతాను. అబ్దుల్ కలాం గారు అంటారు రాత్రిపూట కళలు గను, దినములో కళలు సాకారం చేసుకో అంటాడు. అది నమ్మే వ్యక్తిని నేను. వ్యాపారంలో కానీ ఆ సిద్ధాంతం పాటించాను. డ్రీమ్ ఈజ్ ఆల్వేస్ ఫుల్ఫిల్మెంట్. సంకల్పం, ఈ సంకల్పానికి మీ అందరి సంకల్పం జోడై ఒక మహా సంకల్పం, ఒక మహాశక్తిగా మారితే ఈ కైలాసపురిలో ఈ నిమిషాల మీద ఈ రాజధానిని ప్రపంచ స్థాయి చేయొచ్చు. కాబట్టి ధ్యానుల మిత్రులందరికీ
ఇదంతా ఒక మెసేజ్గా తీసుకొని మీ ప్రాంతాలలో మీ ఊరిలో ప్రతి మనిషికి అర్థమయ్యే విధంగా ప్రపంచ రాజధాని కైలాసపురి ఎలా అభివృద్ధి చేయాలో ఎలా చేద్దామని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలి. లేకుంటే మన ఈ జీవితం కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులే. కైలాసపురి ఎన్ని రోజులు ఉంటుంది? భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు కైలాసపురి ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం బాధపడతాం ఈ కైలాసపురిలో నా పాత్ర లేదు అని. దయచేసి డబ్బులు అడుగుతలేను మిమ్మల్ని, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ప్రచారం చేయండి. లేదా తర్వాత మనం బాధపడే రోజు వస్తుంది. మీ ప్రాంతాలలో మీ ఊరిలో మీ పిరమిడ్ నిర్మాణాలు చేసుకోండి. They are with us at energy level. So a big round of applause for everybody, for ourselves and for all who are enjoying this program at their home. So as you all know, when this Kartal pyramid, this Dhyan Mahachakra started in 2012, we came here from north and we enjoyed this celebration, and at that time there were no such large facilities. We were having the dormitories and the washrooms. They were temporary built dormitories and washrooms. And in all these 11 years, we have seen this development. Give a big round of applause for all the Hyderabad trustees and this Kartal pyramid who has made this possible for all us to enjoy here and to spend some few days after this, the year ending, we celebrate this with all the masters. This is a grand opportunity for all of us. So as you know, the development never stops. It is an ongoing process. Every year we come here and we see some more development. So we all are the part of this pyramid family. So this is our home. This is our place. So we all should have to contribute for this development, because we are enjoying here. Every year we are coming here, we are enjoying all the programs. So this is the law of nature, that we are taking something, we should give back to nature, to something. So these trustees have a wonderful plan for us. If we can afford, we can have AC rooms. We can book AC rooms. 2 person can book 1 AC room. For 25 years, they can nominate someone, and in Dhyan Mahachakra, they will get the opportunity to use their rooms with their family members and with all their friends to whom they want to share. So they don't have to go here and there for the accommodation. So they are free in this way. And if someone, now 1 lakh is the booking amount. So you can book your rooms here, AC rooms, and then we have dormitories also. If someone donates for the rooms, they are not taking the rooms, they are just donating for this noble cause. And they can have the facility to stay here for 5 days, for 10 days, in any time in the year, but not in DMC. So you can contact the trustees. You can contact the trustees for the details. And we have the deluxe dormitory also, AC dormitory. So you can book your bed in that AC dormitory. It starts from 60,000. So you can have the opportunity to book the bed for yourself or for your family. So all the other details will be shared by the trustees. So give a big round of applause for all the members, all the trustees who are doing such a great work for us to celebrate this year ending. Thank you, thank you, thank you. जितना भी यहाँ पे पहुंच गए थे, महिला ध्यान महाचक्र में आया हुआ सभी उत्तर भारत देश की मास्टर्स को कांग्रेचुलेशंस, और उत्तर भारत देश की मास्टर्स को वेलकम करने वाले सभी दक्षिण भारत देश की मास्टर्स को धन्यवाद। हम सबको यहाँ पे इतना प्यार मिल रहे हैं, जब से हम आए तब से हर चीज में हर मास्टर से प्यार मिल रहे हैं। फ्रेंड्स, आज जो हम देख रहे हैं, ये शुरू से ये नहीं था, बहुत डेवलपमेंट करके पूरा ट्रस्टीज, द ग्रेट मास्टर्स, पितामह की विजन को आगे ले जाने वाले मास्टर्स, इसको हर साल डेवलप करते हुए, उनकी विजन को मैनिफेस्ट करते हुए यहां तक लेकर आए। तो आज हम उत्तर भारत देश से अलग अलग स्टेट से आके यहां रह के एंजॉय कर पा रहे। उन सभी को धन्यवाद, सभी ट्रस्टीज को। वी आर रियली एंजॉइंग सर, थैंक यू वेरी मच।
अब हमें यहाँ रहने के लिए, आप सब देख रहे होंगे, रहने के लिए एकोमोडेशन की हर जगह पर जरूरत पड़ती है। जहां पे एकोमोडेशन है वहां पे आराम से रह के हम जब मर्जी आके ध्यान करके उस जगह की ऊर्जा लेना है तो वहां रहने से उस मजा आएगा। तो रहने के लिए हमें डिफरेंट डिफरेंट कैटेगरीज में अलॉट किया गया। एसी रूम्स एंड एसी डॉर्मेटरीज। रूम्स के लिए 15 लाख रुपए में पूरा डिटेल्स ये सब आपको हिंदी पाम्पलेट करवा के इवन ग्रुप्स में भी हम डिस्ट्रीब्यूट करवा देंगे। इंग्लिश पाम्पलेट्स, हिंदी पाम्पलेट्स भी मिल जाएगा। सभी लोग इसमें पार्टिसिपेट करें। थैंक यू वेरी मच। अब हम सुनते हैं, हर एक साल ज्ञान महाचक्रम अटेंड करते हैं किसी भी हाल में। नागपुर से कविता चड्डा मैडम, उनसे। हेलो मास्टर, सबको मेरा नमस्कार, सबको आत्म वंदन। आज हमारे बीच में बहुत बड़ी खुशखबरी का समाचार मिला है कि यहाँ हमारे रहने के लिए बहुत सारी सुविधाएं का उपलब्ध हो रहा है। उत्तर भारतवासियों के लिए बहुत अच्छी सुविधा से रूम्स और डॉर्मेट्री का इंतज़ाम कर रहे हैं ट्रस्टी लोग। उसका डिटेल आपको पूरे हिंदी पॉम्पलेट से मिल जाएगा। और ये जो हमारा उत्सव होता है, आज तक जो हमारे उत्सव होते हैं, भागवत होती है तो 7 दिन की होती है, रामायण होती है तो 9 दिन की होती है, लेकिन पीएसएसएम का जो प्रोग्राम हमारा 11 डेज का होता है। तो उसके लिए बहुत सुविधाजनक सब ट्रस्टी लोग इंतजाम कर रहे हैं। डॉर्मेट्री का, रूम का, एक रूम का जो डिटेल मतलब वो सब बाद में बताएंगे। लेकिन बहुत खुशी हो रही है मुझे सुन के कि ये इतनी मेहनत से यहाँ पर इतने प्रोग्राम करने के लिए पूरे वॉलंटियर लोग कितने महीने लगाते हैं, कितनी सेवाएं करते हैं हमारे लिए। तो उसके लिए हमारा सबका योगदान बनता है। तो उसके लिए आप सब ये योगदान के लिए सब तैयार हैं। उत्तर भारत वासियों के लिए बहुत बड़ी खुशखबरी है। धन्यवाद, धन्यवाद, धन्यवाद। श्यामला मैडम फ्रॉम मुंबई। Hello, my dear gods of the universe. And here we are, divine souls and gods. I'm going to give you a glimpse to you now. We all know very well that the pyramid gives you a lot of energy. We invited Michael. He said that you are going to get 100% of energy when you sit in pyramid and meditate, when compared to what you do outside the pyramid. And we are here every year, and since 2011 it has been started, and it is decorated and modified and given so beautiful form in order to accommodate so many people of the world here. Today we are here, whole world is here, observing and watching this TV. And our beloved Guru, Brahmarshi Pitamaha Subhash Patri, wants to give more and more accommodation for everyone to stay here and enjoy the divine energy which is here with our beloved Guru. So dear friends, they have provided so many facilities here. These pamphlets will be distributed among you so that you can get good opportunity. It is very, very, very genuine opportunity. Please don't hesitate to book your seat. Your personal seat, and your friends, inform your friends to the whole world, inform your family members. Take this best opportunity given by the Lord and God, that is our beloved Guruji, Brahmarshi Pitamaha Patriji, who wants us to give the full accommodation, full facility, so that you can meditate so comfortably wherever you sit. Please kindly come forward, take this opportunity. It is very limited, my dear friends, very, very less. This is only 3,000 people can do this. And please, quickly, just run to book your seat, book your room, my dear friends. Thank you very much for giving me this opportunity. I am Shamala Devi from Mumbai. Thank you. नाउ हम अभी सुनते हैं संतोषी जी से अबाउट कैलासपुरी। ब्रह्मऋषि पितामह पत्री सर और
पत्रीमाला मैडम को मेरा कोटि कोटि वंदन। मैं नागपुर से हूँ और 2012 से कंटिन्यू मैं यहाँ आ रही हूँ। मैंने यहाँ पर मेरे बहुत सारे चेंजेस पाए हैं, मेरी पूरी जिंदगी बदल गई है यहाँ आने से। जैसे मैं फर्स्ट टाइम आई थी तो मैंने पिरामिड में एंटर करी, पिरामिड से मुझे बहुत कुछ मिला है, वहीं से मेरा जीवन परिवर्तन हुआ है। पत्री सर कहते हैं कि मतलब नो डॉक्टर नो मेडिसिन, तो उसके लिए पिरामिड है। पिरामिड जगह जगह बनाए हैं, वो हमारे हॉस्पिटल्स है, मेरा मानना ऐसा है। पिरामिड के नीचे बैठने पर, पिरामिड के अंदर ध्यान करने पर अपने को पूरा हील हो जाती है हमारी बॉडी। और सेकंड क्या है कि जब मैंने यहाँ देखा है कि जैसे हम लोग आते हैं पूरे नॉर्थ से साउथ से, तो ये जो साउथ मास्टर्स क्या करते हैं, तुरंत टेंट बनाते हैं और जाने के बाद में पूरा वो टेंट खोलना पड़ता है। हर साल मैंने यही देखते आई हूँ और इतनी सुविधा करते हैं हमारे लिए, फ्री में सब कुछ होता है यहाँ पर। तो अभी जो देखते हैं टेंट को, देखते हैं यहाँ के खाने को, तो ऐसा लगता है कि पता नहीं ये खाना हम कहीं भूल नहीं सकते। सुविधा हमारी इतनी, और हर टाइम हमें गरम गरम खाना मिलता है यहाँ पर। और जो रहने की भी सुविधा, ये लोग रात में सोते नहीं है, हमारे लिए सुविधा करके देते हैं। और कभी भी ऐसा नहीं हुआ 2012 से कि हमें कोई असुविधा का सामना करना पड़ा। तो अभी हमारे लिए बहुत अच्छी एक अपॉर्चुनिटी है जो ये डॉर्मेट्री बनाई जा रही है, तो उसमें सब अपना सहयोग करें। इससे क्या फायदा है मास्टर्स कि हम अपने जो भी रिलेटिव्स है उसको साल में हम भेज सकते हैं। कोई बीमार है तो हम बिंदास बोल सकते हैं कि हमने ये डॉर्मेट्री मतलब है हमारे नाम अलॉट है, तो आप जाके वहां रह सकते हैं, पिरामिड की एनर्जी को यूज कर सकते हैं, आप हील हो सकते हैं। ऐसे करके हम बिंदास भेज सकते हैं। तो सभी लोग इस डॉर्मेट्री के लिए सहयोग करें, अपना योगदान दे, ज्यादा से ज्यादा लोगों को बताइए। मास्टर्स बहुत कम मतलब है, ये हमारे अपॉर्चुनिटी, हमारे भाग्य है जो हमें ये मिली है। థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నట్టున్నారు. డార్మెటరీస్ మనం కట్టుకోబోయే డార్మెటరీస్, మనం డార్మెటరీస్ మన కోసం మనం బుక్ చేసుకోవాలంటే ధ్యాన మహాచక్రంలో 5 రోజులు మనకి బెడ్ కావాలంటే మిగతా రోజుల్లో 35 రోజులు మనకి బెడ్ ఇస్తారు. దానికి ఒక యూనిట్ అంటాము, దానికి మనం 60,000 రూపాయలు కట్టుకోవాలి. కట్టుకుంటే మనకు డిఎంసి అంటే ధ్యాన మహాచక్రం సమయంలో మనకు 5 డేస్, మిగతా అప్పుడు 35 రోజులు అంటే 40 రోజులు, సంవత్సరంలో 40 రోజులు మనం ధ్యాన మహాచక్రం వాడుకోవచ్చు. అలా మనకి 25 సంవత్సరాల పాటు మనం ఈ డిఎంసి మనం కట్టే ఈ డబ్బుని మనం వినియోగించుకోవచ్చు. అంటే 1000 టైమ్స్, అంటే 1000 టైమ్స్ మనం ఉపయోగించుకుంటాం. 1000 టైమ్స్ అంటే ఎంత, 60 రూపీస్. ఒక్క 60 రూపాయలు మన బెడ్ కోసం మనం కడుతున్నాం, మనం ఉపయోగించుకునేదాన్ని. సో ఫ్రెండ్స్, అలాగే మనకి ఇంకా 4 రోజులే ఉండేవాళ్ళు ఉంటారు. మేము 5 రోజులు ఉండమండి, మేము 4 రోజులే ఉంటామంటే వారికి 4 రోజులు 30 రోజులు ఇతరత్ర రోజుల్లో ఉంటుంది. అది 50,000 రూపాయలండి. 3 రోజులే ఉండేవారికి కూడా అవకాశం అండి. 3 రోజులు ప్లస్ 28 రోజులండి, అది 40,000 రూపాయలు. 2 రోజులు ప్లస్ 20 రోజులు ఉండేవారికి అవకాశం ఉందండి, అది 30,000 రూపాయలు. మీరు మనం ఎలా కట్టినా సరే 60 రూపాయలు మాత్రమే మనం కడుతున్నామండి. మనం తీసుకునే ఈ డార్మెటరీకి, మనం అలాట్ చేసుకునే పోయే మన డార్మెటరీకి మనము 60 రూపీస్ కడుతున్నాము. ఇది మాత్రం మనం ఆలోచించాల్సిన విషయం. ఈ అవకాశం ఓన్లీ 3,000 మందికి మాత్రమే అండి. మనం ఇక్కడ 20,000 మందికి మనం కట్టబోతున్నాము. ఈసారి మనం ఇమ్మీడియట్గా మనం వర్క్ స్టార్ట్ చేసుకోవడం కోసం, ఇది మన కుటుంబ సభ్యుల కోసం 3,000 మందిని మనం ఇమ్మీడియట్గా మనం గ్యాదర్ చేసి, ఇది మనందరి పని. 3,000 మంది మీరు ఏదైతే మెంబర్షిప్ తీసుకుంటున్నారో మనం అందరం కూడా ఇక్కడ పార్టిసిపేట్స్. ట్రస్ట్ అంటే ఓన్లీ ఒక మెంబర్స్, ఒక గ్రూప్ ఇక్కడ ఉండి పనులు చేసే వాళ్ళం మాత్రమే. ఈ 3,000 మందిని కలిసి మనం కైలాసపురిని ఇంకా అద్భుతంగా డెవలప్ చేసుకోవడానికి ఇతరత్ర మనం దీన్ని ప్రమోట్ చేసుకుంటూ 20,000 మందిని మనం డార్మెటరీ కట్టుకోవడానికి మనం సిద్ధం చేసుకోవాలి. ఇందాక మార్నింగ్ తటవర్తి గారు చెప్పినట్టుగా. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎవరికైనా అర్థం కాకపోయినా మీరు అక్కడ ఆహ్వాన కమిటీకి ఇచ్చేస్తే మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రూమ్స్, డార్మెటరీస్ అద్భుతంగా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ కోఆపరేట్ ఎవ్రీబడి ఫర్ దిస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక 2,000 కడితే మీ పేరు మీద నేమ్ రాసుకుంటారు. తర్వాత ఈ జనవరిలో మీకు ఫోన్ చేస్తారు. 1వ తారీఖు జనవరి 1 తర్వాత ఫోన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో 50%, అది
పండగ లోపు కట్టండి. తర్వాత అక్కడ వచ్చే డెవలప్మెంట్ని బట్టి మీరు మిగిలిన అమౌంట్ కట్టుకోవచ్చు. మీకు అంతా కూడా ఆన్లైన్లో కడుదురు కానీ దానికి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కట్టొచ్చు, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. ఫస్ట్ ఇది మాత్రం మీరు 2000 జస్ట్ మీ పేరు నోట్ చేసుకుంటాం కోసం అది కడతారు. ఇది దానికి యాడ్ చేసుకోవచ్చు తర్వాత. ఇప్పుడు బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారితో మెసేజ్ తీసుకుందాం. మనందరి గురువు అయిన పితామహ సుభాష్ పత్రి సార్ గారికి, మన గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు మనందరి పాదాభివందనాలు. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ వ్యాలీ 2006లో నేను కట్టించాను 10,000 రూపాయలు మెంబర్షిప్, లైఫ్ మెంబర్షిప్. అప్పట్లో 10,000. ఈరోజు అంటే సంవత్సరంలో 7 రోజులు ఉచితంగా ఉండొచ్చు, 25 సంవత్సరాలు. ఈరోజు పిరమిడ్ వ్యాలీలో 750 రూపాయలు అండి ఒక రోజుకి. అంటే 7 రోజులకి ఎంత అయిపోతుంది? ఒక 1-2 ఇయర్స్లో మన డబ్బంతా మనం రిటర్న్ తీసేసుకుంటాం. ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది. క్రికెట్ బెంగళూరులో 5,000 కట్టారండి ఒక 20 ఏళ్ల కిందట. ఈరోజు 5 స్టార్ లెవెల్ రూమ్స్ అంతా వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కట్టేటప్పుడు మనకు అనిపిస్తుంది చాలా ఎక్కువ అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కాస్ట్ ఆఫ్ మెటీరియల్ పెరిగిపోతూ ఉంటుంది, అది అందరికీ తెలుసు. ఇక్కడ ఇంత పబ్లిసిటీ చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 2,000 కట్టండి మొట్టమొదట. ఎందుకంటే తర్వాత మీకు అవకాశం లేకపోవచ్చు. ఒకవేళ 2,000 డొనేషన్కి ఇచ్చేయండి మీరు తీసుకోకపోయినా. అలా ముందు బుక్ చేసుకుని వెళ్తేనే తర్వాత ఆపర్చునిటీ ఉండదు. మరి నెక్స్ట్ ఇయర్ ఇంకో డార్మెటరీ అయినప్పుడు ఈ వెల ఉంటుందో లేదో చెప్పలేము, ఎందుకంటే మెటీరియల్ కాస్ట్ ఎప్పుడు కూడా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ భాగ్యాన్ని, సదవకాశాన్ని వినియోగించుకోండి. చాలా అద్భుతమైన అవకాశం. 5 రోజులు కావాలంటే ఉంది, 11 రోజులు కావాలంటే స్లాబ్స్ ఉన్నాయి. అక్కడ ఆఫీస్లో మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తారు. ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోండి. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నా, పిరమిడ్ వ్యాలీలో జరిగిన అనుభవంతో చెప్తున్నా. 10,000 ఆ రోజు 2006లో. ఒక 2 సంవత్సరాల్లో తిరిగి వచ్చేస్తుంది. 25 సంవత్సరాలు మనం దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే పత్రిసారి చెప్పాడు, రాబోయే కాలంలో కైలాసపురి, పిరమిడ్ వ్యాలీ ఇవన్నీ కూడా పుట్టపర్తి, తిరుమల ఎలా వైభోగంగా ప్రతిరోజు ఉంటుందో అలాంటి వైభోగం చూడబోతున్నామని సార్ చెప్పాడు. ఇక్కడ మరి చూస్తుంటే, ఈ ప్రవాహం చూస్తుంటే మన అందరికీ అర్థమవుతుంది. అందుకే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మేమందరం ఇస్తున్నాం. థ్యాంక్ యూ. కరీంనగర్ అరుణ్జ్యోతి మేడం ఈవిడ రిసెప్షన్లో ఉండి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అద్భుతంగా జానమహాచక్రం గురించి కన్వర్స్ చేస్తుంది. 24/7 ఆ మేడం వారి సందేశాన్ని ఇస్తారు. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి నేను ఎక్కడ ఫిదా అయ్యానంటే, ఒక గవర్నమెంట్ టీచర్గా జాతి, కుల, మతము, భాష, ప్రాంతీయ తత్వము లేని ఒక వసుధైక కుటుంబాన్ని తయారు చేస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. మరి రానున్న మన పిల్లలకి, రానున్న తరాలకి సమాజాన్ని స్థాపించడమే పిఎస్ఎస్ఎం యొక్క లక్ష్యం. ప్రతి ఒక్కళ్ళని బుద్ధులుగా తయారు చేయటమే పిఎస్ఎస్ఎం యొక్క లక్ష్యం. ఇక మహేశ్వర పిరమిడ్ గురించి చెప్పాలి అంటే, ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన పిరమిడ్ మహేశ్వర పిరమిడ్. మరి ఇక్కడ ఎంతో మంది నెలల తరబడిగా ఉండి దీర్ఘకాలిక శారీరక, మానసిక, ఆధ్యాత్మిక మరి జబ్బుల్ని, బ్లాక్స్ని తొలగించుకుని చక్కగా ఆరోగ్యంగా, ఆనందంగా తీర్చిదిద్దబడుతూ చక్కటి ఆత్మ జ్ఞానంతో వారి యొక్క జీవితాల్ని ప్రకాశవంతం చేసుకుంటున్నారు. రానున్న కాలంలో మరి పిఎస్ఎస్ఎం ఒక వసుధైక కుటుంబంగానే కాకుండా మరి ఒక మూల కేంద్రంగా, ఒక హెడ్ ఆఫీస్గా, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండడమే కాకుండా ఒక చక్కటి యూనివర్సిటీ, మరి ఎన్నో కళలకు కూడా ఇది మూలం కాబోతుంది. సంగీత, నృత్య, ధ్యాన, సమస్త కళలకి ఇక్కడ కేంద్ర బిందువు కాబోతుంది. అంతేకాదు మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించారు పితామహ. రానున్న కాలంలో ఆధ్యాత్మిక వేత్తలు మాత్రమే పాలన చేయబోతున్నారు. ఎందుకంటే మనమందరం ధ్యానులుగా ఉన్నాము, మనకు తెలుసు ఎవరికి ఓటు వెయ్యాలి. మరి అక్కడ మధ్యానికి కానీ
మరి డబ్బుకి కాని లొంగరు ఆధ్యాత్మికవేత్తలు. మరి అలాంటి రాజ్యాన్ని స్థాపించేటటువంటి శక్తి మనంతట మనమే ఏర్పాటు చేసుకునే విధంగా తయారు చేస్తుంది పిఎస్ఎస్ఎం. మరి అదే లక్ష్యము, పితామహ యొక్క లక్ష్యము. ధ్యాన జగత్, ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానులు కావాలి, శాకాహారులు కావాలి. భూమండలంలో ప్రతి ఒక్క జీవి స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, ఆనందంగా జీవించాలి అనే సత్యాన్ని మనంతట మనం తెలుసుకునే విధంగా చేశారు. మరి ఇవాల్టి రోజున ఇక్కడ 11 రోజుల పెద్ద పండగ కోసం ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎదురు చూస్తూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక సభ్యత్వానికి రుసుము చెల్లించాల్సిన పని లేదండి. ధ్యానము ఉచితమే, ఆత్మజ్ఞానము ఉచితమే, ఉండడానికి వసతి ఉచితమే, షడ్రుచులతో కూడుకున్న మధురమైన వంటకాలు 3 పూటల అది ఉచితమే. కాకపోతే 3 నెలలండి ఇక్కడ డార్మెటరీస్ వేయటానికి ఎంతో కష్టపడతారు. ఇక్కడ వాలంటీర్గా ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళంతా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా కానీ ఎందుకని? ధ్యానం వల్ల మరి వాళ్ళు పొందిన లబ్ధి, ఆరోగ్యమైతేనేమి, ఆనందమైతేనేమి, ఆత్మజ్ఞానమైతేనేమి, మరి అది పొంది ఉన్నాము. ప్రతి ఒక్క బుద్ధులుగా తీర్చిదిద్దబడి ఉన్న వాళ్లే ఇక్కడ పని చేస్తున్నారండి. మరి అలాంటి ఈ కేంద్రంలో 3 నెలల ముందు నుంచి కష్టపడి డార్మెటరీస్ కడతారు. అది విప్పడానికి మళ్ళీ 3 నెలలు. మరి ఇలాంటి సందర్భంలో ప్రతి పుణ్యక్షేత్రంలో ధర్మసత్రాలు ఉంటాయి, మరి మనకెందుకు ఉండవు అని అనుకున్న తరుణంలో పత్రిజీ పితామహ మనకి డార్మెటరీస్కి శ్రీకారం చుట్టారు. మరి ఆ డార్మెటరీస్లో రూములు లేవు. రూములు కాదు, ప్రతి బెడ్కి అవకాశం. నిజానికి ఎందుకు బెడ్ అంటే పడుకోవడానికి మాత్రమే వెళ్తాం. పడుకోవడం కూడా పడుకోమండి, పిరమిడ్లోనే ధ్యానం చేస్తాం. మన పని అంతా ఇక్కడే ఉంటుంది, ఈ ప్రాంగణంలోనే ఉంటుంది మన పని అంతా. మరి ఆధ్యాత్మికవేత్తలుగా తీర్చిదిద్దబడినటువంటి మనము ఇంత చక్కటి డార్మెటరీస్కి మరి విరాళాలు అంటే డొనేషన్ కాదండి, ప్రతిఫలాన్ని మనం పొందుతాం. ఇక్కడ చెప్పి ఉన్నారు కదా ధ్యాన మహాచక్రాల్లో 3 రోజుల నుంచి 11 రోజుల వరకు అవకాశం ఉంది మనం చెల్లించే రుసుముని బట్టి. సో 30,000 నుండి 1,40,000 వరకు, మినిమం 30, 1,40,000 మ్యాక్సిమం, 1,20,000 మ్యాక్సిమం. సో 11 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు. ధ్యాన మహాచక్రాల్లో మన ఇష్టం. పార్ట్నర్షిప్గా కూడా మీరు ఎంతమంది పార్ట్నర్షిప్గా కూడా ఉండవచ్చు, అది మన స్వవిషయం. ఇంత చక్కటి అవకాశానికి మరి భాగస్వామ్యం అవ్వటానికి మనకి దారులు తెరవబడ్డాయి. మిత్రులారా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి. ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో మనం ఉంటున్నామంటే అది మన యొక్క అదృష్టం. నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. పుష్ప మేడం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో దివ్యానుభూతులు పొందుతూ ఆనందంగా మనమంతా ఈ మహేశ్వర పిరమిడ్లో జీవిస్తున్నామంటే ఆషామాషి కాదు. అన్ని కులాలతో పాటు అన్ని రకాలుగా చూస్తున్న మన పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి శతకోట వందనాలు తెలుపుదాం. ఎందుకంటే ఎన్ని రకాలుగా అయినా మనల్ని శోధిస్తూ మనల్ని ముందుకు నేను ఎన్ని రకాలుగా చూస్తున్నా మహానుభావుణ్ణి ఈరోజు మనకు డార్మెంటరీలు కట్టిస్తూ దాంట్లలో మనం ఎంత చక్కగా ఉండడానికి ఏసీలు ఇవన్నీ కూడా నిర్మిస్తున్నారు. ఇంకా ఒక ఆలోచన అండి, ఆడవాళ్లకు మామూలుగానే చీరలు తీసుకోవాలంటే 3,000 4,000 పెట్టాలి కదా. అలాంటిది ఒక 3,000 మీది కాదనుకుంటే మీకు ఈ డార్మెంటరీలకు మీకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం అప్లికేషన్లు మన భర్తలతో పెట్టుకొని మనం చేసుకుందాం. మాస్టర్స్ ప్రతి ఒక్కరికి కూడా రకరకాలుగా అనుభవపూర్తిగా పొందుతున్నటువంటి డార్మెంటరీలో ఏసీలే కాదండి, ఇక్కడ మహేశ్వర ప్రాంగణంలో అడుగు పెట్టిన ప్రతి క్షణం నుంచి కూడా మనకు తెలియని ఇక్కడ దీని పేరు కూడా ఏం పెట్టారు, ద్వారక ఏసీ ఇది. కాబట్టి ఆ ద్వారకలో రాధాకృష్ణులు ఎలా ఉంటారో అలాంటి ప్రేమతత్వంతో ఉన్నటువంటి స్థితిని పొందుదాం మాస్టర్స్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ద్వారక నివాసుకు మనందరం కూడా అర్హులు అవుదాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఆశీష్ గారు. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి ధన్యవాదాలు, అలాగే పత్రి మేడంకి, అలాగే మనందరికీ. ఫస్ట్ పాయింట్, కైలాసంలో భూమి దొరకడం అనేది ఇంపాసిబుల్. మరి కైలాసంలో మనకి ప్లేస్ దొరుకుతుందంటే దాన్ని ఉపయోగించుకోవటం అందరికీ ఇది ఒక గొప్ప సదవకాశం. ఇంకోటి ఏంటంటే ఈ రోజున తిరుపతిలో ఫస్ట్లో కాటేజెస్కి 5,000 రూపాయలు కట్టారు. అదే ఈ రోజున 3 రోజులు కావాలి అంటే సంవత్సరానికి 10 సంవత్సరాలే 50 లక్షల రూపాయల దాకా ఉంది. 5 లక్షల నుంచి వెయిటింగ్లో ఉన్నారు.
మరి వైకుంఠంలో అంత జరగగా కైలాసంలో ఇంకెంత ఉంటుంది అనేది మనకి ఈ ప్లేసు చాలా ఎక్సలెంట్ ప్లేసు. ఇది ఈ 3,000 కాదు 30,000 డార్మెట్స్ కన్నా ఎలిజిబిలిటీ అనేది వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. అది షూరు. మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. నా వంతు నేను డిస్టిక్ వైజ్గా తిరిగైనా సరే ఎంతమందికి వాళ్ళందరికీ కూడా అవకాశం చేసి దీన్ని ప్లేస్ చేస్తామనేది మాత్రం షూర్. అలా అందరూ కూడా వస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రకళ గారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారికి మరియు స్వర్ణమాల పత్రిక మేడంకు నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి విచ్చేసిన ధ్యానులందరికీ నా ధ్యానాభివందనాలు. నా పేరు చంద్రకళ. నేను హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను. మేము 12 సంవత్సరాల నుంచి కూడా ధ్యానంలో ఉంటూ ధ్యానము, ధ్యాన ప్రచారము, శాకాహారము, డొనేషన్ సెక్షన్లు, డబ్బులు ఏ పైన మేము చేస్తూనే ఉంటాం. మరి ధ్యానం చేసుకొని మేము ఎంతో చాలా బాగున్నాం. మరి అందరు బాగుండాలని మేము ఈ ధ్యాన ప్రచారానికే మేము అంకితమైపోయినాం. మరి గురువు గారు మనకు పత్రికారు ఎలా చెప్తే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మనమే తయారు కావకుండా మనం ఎంతో మందిని తయారు చేయాలి. మరి కైలాసపురి 12 సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధిగా ఎంతో చక్కగా తయారవుతుంది కదా. మరి మనం అందరం కూడా సహకరించాలి. ఇక్కడ మనకు ఎంతో చక్కగా పిరమిడ్ కూడా ఎంత బాగా తయారైంది. ఇక్కడ ప్రతి ఒక్క వసతులు కూడా ఎంతో చాలా బాగున్నాయి. మరి అదేవిధంగా పత్రికారు మనకు అన్నీ ఉన్నాయి కానీ మనకు వసతులు లేవని కొంతమంది అనుకున్న వాళ్ళకు మంచి చక్కటి డార్మెటరీస్ మనకు ట్రస్ట్ వాళ్ళు మనకు తయారు చేస్తున్నారు. మరి వాటిల్లో మనకు కావాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ డార్మెట్లో ఉండడానికి సరి అయినవి కూడా మనం తెలుసుకొని ఆ డబ్బులు కట్టి ఒక్క బెడ్కో 10 బెడ్లకో మనకి ఎంత అవసరమైతే అంత మనము తీసుకొని డబ్బులు కట్టి ఆ ఫస్ట్ స్టాల్లో మీరు అన్ని వివరాలు తెలుసుకొని దీని గురించి తెలుసుకొని మనం అందరం కూడా ఎంతో ఆనందంగా ఉండడానికి ఇక్కడ మనకు ఎంతో చక్కటి వసతి కల్పిస్తున్నారు ట్రస్ట్ వాళ్ళు కూడా. మరి దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం వచ్చి బాధపడ్డాము చేసినా మనకుండా మనము కాకుండా ప్రతి ఒక్కరికి చెప్పి ఇప్పుడు ఒక్క డార్మెంట్లే కాదు ఇంకెన్నో డార్మెంట్లు కూడా తయారవుతాయి. ప్రతి ఒక్కరు కూడా సుఖంగా మన పుట్టింటికి వచ్చి ఇది మన పుట్టిల్లండి, మన పుట్టింట్లో ఎలా ఉండాలి, ఆనందంగా సంతోషంగా ప్రేమతో ఇక్కడ మనం ఎట్లా ఉంటామో దాన్ని బట్టి మనం ఎంతో తీసుకొని వెళ్తామండి ఇంటికి. మనం ఇక్కడ ఒట్టి ఏదో మనం తినిపోవడానికి రాలేదు. ఇక్కడ మనం ఎంతో చక్కటి శక్తిని తీసుకెళ్ళి మనం ఎంతో మందిని మనం తయారు చేయాలండి. మనం అనుకుంటాం కదా మన భోజనాలే వసతులుగా లేదు. మనం ఇక్కడ జ్ఞానాన్ని సంపాదించుకొని ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు నీట్గా ఉంచడం నేర్చుకోవాలండి. భోజనాల దగ్గర కానీ ప్రతి విషయంలో ఎందుకంటే ఇదంతా మనది కాబట్టి మనమే చేయాలి, ఎవరో చేయరండి. ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ప్రతి వాళ్ళకు కూడా మనం చేసి పెట్టాలి. ఇక్కడ మనకు సేవా ధర్మం చెప్పారు సారు. అందరం మనం సేవ చేస్తూ ప్రతి ఒక్కటి కూడా ఆనందాన్ని పొందడం నేర్చుకోవాలి. మరి ఆ విషయంలో కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. మనము డార్మెట్స్ ఉన్నా ఏవి ఉన్నా లేకున్నా కూడా మనం చక్కగా ఇప్పుడు ఉంటున్నాం. మరి డార్మెట్స్ కావాలంటే రూములు 11 రోజులకి ఇస్తారు, 5 రోజులకి ఇస్తారు, 3 రోజులకి ఇస్తారు. మరి ఆ వివరాలన్నీ తెలుసుకొని కూడా మనం అందరం కూడా దీన్ని ఇంకా డెవలప్ చేయాలి. ఎక్కడెక్కడనో ఉన్నాయి సత్రాలు ఉన్నాయి అవి ఉన్నాయని కాదు. ఇక్కడ మనం తిరుపతిలో ఎలా ఉన్నాయో మనం కూడా ఇక్కడ డార్మెట్స్ తయారు చేసుకుందాం. అందరం సంతోషంగా సుఖంగా ఉందాం. థ్యాంక్ యూ. రజిత మేడం 2 నిమిషాలు. రజిత మేడం. నమస్కారం అండి. నా పేరు రజితావాణి. నేను బోధల నుంచి వచ్చాను. నిజంగా ట్రస్టీ వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారములు. పొద్దున్నే మరి మ్యూజిక్ టైంలో పత్రి సార్ ఒక మాట మాట్లాడిందంటే అది వృధా కాదు. అందరికీ డార్మెంట్స్ కావాలి. మనం వచ్చి టెన్షన్తో అటు ఇటు మన మైండ్ అంతా ఎక్కడ డార్మెంట్ దొరుకుతుందో మరి ఎక్కడికే వెళ్ళాలో అనే ఆలోచనలో టెన్షన్ పడిపోతూ ఉంటాం. అదే ప్రశాంతంగా వచ్చి మనది మనం ఉన్నది అని అనుకుంటే చాలా ధైర్యంగా వచ్చి మనము ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని గొప్ప అవకాశాన్ని మరి మనకు మన గురువు గారు మరి ట్రస్టీస్ అందరూ ఇచ్చినారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ కైలాసపురి దీన్ని సప్తమ తలం అని పిలిచారు పత్రిజీ. అంటే 7th డైమెన్షన్ సహస్రార. మరి అట్లే మహేశ్వర మహాపిరమిడ్ సహస్రార పిరమిడ్. నేను నా వైఫ్ మా కుటుంబంతో ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. వచ్చిన తర్వాత మహేశ్వర మహాపిరమిడ్ ఆధునీకరణ సుందరీకరణ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. మరి అందులో బాలకృష్ణ గారి యొక్క సహాయం సహకారం, ఎనర్జీని, సేతు విజ్ఞానం, లైట్ వర్కర్స్, మరి ఇంకా ఎంతోమంది చేసినటువంటి అనంతమైనటువంటి ఆర్థిక సేవ వల్ల మహేశ్వర మహాపిరమిడ్ పూర్తయింది. మరి పార్వతీ పిరమిడ్
కాన్ఫరెన్స్ హాల్గా మారుస్తున్నాం. ఆ పని కూడా ఫిబ్రవరి ఆఖరు పూర్తవుతుంది. అయితే ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్ వచ్చింది, అత్యుత్తమమైనటువంటి సహస్రార ధ్యాన మందిరం వచ్చింది. వచ్చిన వాళ్ళకి సరైనటువంటి వసతి లేదు. ఇది ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్. కైలాసపురి అనేది ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్. ఈ సంవత్సరమైనా ఏ సంవత్సరమైనా డిసెంబర్లో జరిగేటువంటి సెలబ్రేషన్స్ ధ్యాన మహాచక్రం శాశ్వతంగా ఈ కర్తాల్ కైలాసపురిలో ఉందని చెప్పి పత్రిజీ పలుమార్లు చెప్పారు. కనుక ధ్యాన మహాచక్రంలో వచ్చే వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి వచ్చే సందేహం ఏంటంటే అకామిడేషన్. ఈ అకామిడేషన్ గురించి ప్రతి ఒక్కరూ ఎంతోమంది కోటీశ్వరులు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. హామీగా ఇక్కడ ఉండగలమనేటువంటి ధైర్యం ఎవరికి లేకుండా ఉంది. దానికోసం మేము చక్కగా ఆలోచించి చక్కగా ప్లాన్ చేసి ప్రభుత్వం వారి అనుమతి తీసుకుని మరి మొదటి స్టేజ్లో 1500 డార్మిటరీస్ 50 రూములు, రెండో స్టేజ్లో మరొక 1500 డార్మిటరీస్ మరొక 50 రూములు నిర్మించ తలపెట్టాం. దాంతో రిసెప్షన్ బిల్డింగ్, అన్నపూర్ణేశ్వరి బిల్డింగ్ కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. అయితే అతి ముఖ్యమైనది ఇక్కడ అకామిడేషన్. కనుక మీరు ఒక్కసారి 30,000 రూపాయలు పెడితే సంవత్సరానికి 2 రోజులు నిక్కచ్చిగా ఖచ్చితంగా ధ్యానవాచకంలో మీకు అకామిడేషన్ దొరుకుతుంది. అలాగే 18 రోజులు విడి రోజులు దొరుకుతుంది. అలాగే 3 రోజుల స్కీమ్ ఉంది, 4 రోజుల స్కీమ్ ఉంది, 5 రోజుల స్కీమ్ ఉంది, 11 రోజుల స్కీమ్ ఉంది. అక్కడే ట్రస్ట్ స్టాల్ ఉంది, డైరెక్ట్గా ఈ స్టేజ్కి ఎదురుగా అక్కడ బ్రోచర్స్ ఉన్నాయి. మీరు సవివరంగా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. చాలా తక్కువ డార్మేటరీ బెడ్ ఉన్నాయి, చాలా తక్కువ రూమ్లు ఉన్నాయి. మీరు ఖరీదు గురించి ఆలోచించకండి. ఇందాక బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారు చెప్పాడు, ఇప్పుడు అది ఖరీదుగా అనిపిస్తుంది, తర్వాత ఇది ఎంత చౌక అనిపిస్తుంది. మీరు 5,000 10,000 ఇచ్చినా కూడా కర్తాల్లో కానీ అన్మాస్టర్లో కానీ సరైనటువంటి అకామిడేషన్ లేదు. మేము ఒక డార్మేటరీ 3 స్టార్ ఫెసిలిటీతో, ఏసీతో, ఫుల్లీ ఎక్విప్మెంట్తో ఎంత అద్భుతంగా రామచంద్ర మిషన్ కంటే కూడా మరి ఇంకా చక్కగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్లాన్స్ వేస్తున్నాం. ఎలాగైతే మహేశ్వర మహాపిరమిడ్కి అంగుళం జాగ్రత్తగా ఇంజనీర్స్తోనూ కన్సల్టెంట్స్తోనూ క్వాలిటీ కంట్రోల్తోనూ థరోగా చెకప్ చేయించి ఇన్స్పెక్షన్ చేయించి చేశామో అంత థరోగా ఈ నిర్మాణాలను మేము చేస్తాము. కనుక ఈ డార్మెటరీస్ బుక్ చేసుకోండి, రూములు తీసుకోండి. మీరు హామీగా మహేశ్వర మహాపిరమిడ్కు రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు. అలాగే 11 రోజులకి 10,000, 10 రోజులకి 11,000 రూపాయలు. ఈ డార్మెటరీస్ ఆర్డినరీ డేస్లో శ్రీశైలం వచ్చిపోయేవాళ్ళు, ఉమామహేశ్వరం వచ్చిపోయేవాళ్ళు, వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వచ్చేవాళ్ళు కూడా మీరు 11,000 రూపాయలు కట్టినట్లయితే 25 సంవత్సరాల పాటు సంవత్సరానికి 10 రోజులు ధ్యానమాచక్రం సమయంలో తప్ప మిగతా అన్ని సమయాల్లో ఈ డార్మెటరీలు ఉపయోగించుకోవచ్చు. అలాగే రూమ్స్లో కూడా వివిధ పథకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు బ్రోచర్స్ తీసుకుని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని బుక్ చేసుకోండి. 1,000 రూపాయలు కానీ 2,000 రూపాయలు కానీ అడ్వాన్స్ ఇచ్చి మీరు మీ ఊరికి వెళ్ళి ఆన్లైన్లో డబ్బు పంపచ్చు. ఇక మహేశ్వర మహాపిరమిడ్కి వస్తే లోపల పని అంతా పూర్తిగా కంప్లీట్ అయింది, పరమాద్భుతంగా. సౌండ్ ప్రూఫింగ్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్, మరి క్రిస్టల్ ఛాంబర్, లైటింగ్, అట్లే సప్తర్షి ఋషుల యొక్క ఒక కళాఖండం ఎంట్రెన్స్లోనే ఉంటుంది. వీటన్నింటినీ మీరు ఎంజాయ్ చేయండి. చాలామందికి ఈ సప్తర్షి కళాఖండం ఎక్కడో తెలియదు, ఎంట్రెన్స్లో చూడండి. అట్లాగే కింగ్ ఛాంబర్ చుట్టూ కింద 8 టన్నులు అంటే 8,000 కేజీల క్రిస్టల్స్ వేశాం. కింద స్టెయిన్లెస్ స్టీల్ రౌండ్గా వేసి ఉన్నాం, దాని కింద ఉంది వాటర్లో క్రిస్టల్స్ ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు చూసి వెళ్ళాల్సినటువంటి అద్భుతాలు అవి. ఇక మహేశ్వర మహాపిరమిడ్కి వస్తే నేను గత 6 రోజుల నుంచి రిపోర్ట్ వింటున్నాను. సార్ ఎంత అద్భుతంగా తయారు చేశారు పిరమిడ్లో కళ్ళు మూసుకుంటే 2 గంటలైందా, 3 గంటలైందా, 4 గంటలైందా, 5 గంటలైందా కూడా అర్థం కావడం లేదు. లేయండి ఇంకా చాలు అని ఎవరో లేపితే తప్ప మేము లేలేకపోతున్నాం, అంత ఎనర్జీ ఉందని. నిజానికి ఈ ఎనర్జీ మీరు చూడండి, చెక్ చేసుకోండి. ఈ మహేశ్వర మహాపిరమిడ్కి వచ్చి ఈ ధ్యాన చక్రానికి వచ్చి మీరు ఏ తీసుకుపోతారంటే ఎనర్జీ తీసుకువెళ్తారు, శక్తిపాతాన్ని తీసుకెళ్తారు. మీరు ఎంత దూరం వెళ్ళినా ఈ శక్తిపాతం వెంబడిస్తుంది. మేము ఇక్కడి నుంచి హైదరాబాద్కి ఏదైనా పని మీద వెళ్తే హైదరాబాద్కి పోయి వచ్చే వరకు కూడా ఈ ఎనర్జీ మాతో ఉంటుంది. అలాగే మీరు ఇంటి దగ్గర కూర్చుని నేను మహేశ్వర మహాపిరమిడ్తో కనెక్ట్ అయి ఉన్నాను, ఆ ఎనర్జీ నాకు నిరంతరం ప్రసారం కావాలంటే మీకు ఆ ఎనర్జీ ప్రసారం అవుతుంది. చెక్ చేసుకోండి, అంత పవర్ఫుల్ పిరమిడ్ ఇది. ఇక్కడ మారం శివప్రసాద్ పనిచేశాడు అనే మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ శరీరంలో విశ్వకర్మ 13% తన యొక్క శక్తిని ఉంచి మరీ ఆ పని చేయించాడు. అందువల్ల అది అంత అద్భుతంగా వచ్చింది. దయచేసి నమ్మండి. మీరు
అయితే ఇక్కడ మనకు పిరమిడ్ ఉంది, కాన్ఫరెన్స్ హాల్ ఉంది, అకామిడేషన్ లేదు. అకామిడేషన్ గురించి ఎవరైనా ఇక్కడ 11 రోజులు ఉండాలన్నా, ఒక 40 రోజులు ఉండాలన్నా ఉండే వీల్లేదు. కనుక మీరందరూ కూడా పిరమిడ్కు సహకరించినట్లుగా ఈ డార్మెటరీస్కి, రూమ్స్కు సహకరించినట్లయితే మీరు స్వల్పమైనటువంటి అమౌంట్ కడితే కూడా మీకు 25 ఏళ్ళ ఫెసిలిటీ వస్తుంది. మీరు నిశ్చింతగా ఇక్కడికి రావచ్చు. ఇంకోటి, ఇవాళ పొద్దున ఒకరు అడిగారు, ఏమని అడిగారంటే, మేము 2012లో 25,000 రూపాయలు కట్టాము, మాకు ఎన్నిసార్లు అడిగినా రూమ్ ఇవ్వటం లేదు, మరి ఇప్పుడు డార్మెటరీస్కి రూమ్స్ డబ్బు కడితే ఎవరు హామీ అని అడిగారు. నేను చెప్పాను, 2007 నుంచి ఇక్కడ విరాళాల ఇవ్వడం మొదలైంది. వాళ్ళందరికీ కూడా అందరినీ ఐడెంటిఫై చేసి అందరికీ కార్డులు ఇచ్చి కట్టబోయే రూముల్లో వారందరికీ కూడా 3 రోజులు 25,000కి ఇచ్చారు. కానీ 5 రోజుల పాటు మేము 25 సంవత్సరాలు కంపల్సరిగా ఆ ఫెసిలిటీ అందరికీ కలగజేస్తామని ట్రస్ట్ తరఫున ఒక జనరల్ సెక్రటరీగా నేను హామీ ఇస్తున్నాను. అదే విషయాన్ని విజయభాస్కర్ రెడ్డి గారు, బాలకృష్ణ గౌడ్ మీకు చెప్తారు. ధ్యాన మహాచక్రం సమయంలో మాత్రం ఆ విరాళాలకి మేము వసతి ఇవ్వలేము. ఎందుకంటే ధ్యాన మహాచక్రం కోసమే ఈ డార్మెటరీస్ రూమ్స్ ఏర్పాటు చేయబడుతున్నాయి. వీటి రోజుల్లో అందరికీ మేము వసతి ఏర్పాటు చేయగలం. అందరికీ కూడా 2022 జూన్ లోపల ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి 2022 డిసెంబర్ 15 నాటికి రూమ్స్ డార్మెటరీలు పూర్తి చేసి 2023 నుంచి మా హామీలన్నీ మేము నిలబెట్టుకోగలం. ఇంతవరకు జరిగినటువంటి అకామిడేషన్ లేని పరిస్థితి వల్ల ట్రస్ట్ వాళ్ళు ఇవ్వలేకపోయారు తప్ప నిర్లక్ష్యము లేదు, ఎవరి పట్ల నెగ్లిజెన్సీ లేదు. 2023 నుంచి ఇక్కడ ఎంత అద్భుతంగా మీరు డార్మెటరీస్ చూడండి. ఇక మహేశ్వర మహాపిరమిడ్ విషయానికి వస్తే, నిన్న రాత్రి అక్కడ ఆదిలాబాద్ నరేంద్ర, గుడివాడ రాజకుమారి, ఈ మేడమ్స్ ఇద్దరు అక్కడ ఉన్నారు. నరేంద్ర నాకు ఫోన్ చేశాడు 11:30కి, బాబాయ్ సఫకేషన్ ఉంది, 2,000 మంది పిరమిడ్లో కూర్చొని ఉన్నారు, వేడి చాలడం లేదు, 3-4 వామిటింగ్ చేసుకున్నారు, ఏం చేయాలంటే చుట్టూ గ్రిల్స్ ఉన్నటువంటి కిటికీలు ఉంటాయి, అవన్నీ ఓపెన్ చేయండి, గాలి లోపలికి వస్తుందని చెప్పాను. 2,000 కాదు 3,000 మంది వచ్చారనుకుందాం. ఆ కిటికీలు కూడా చాలు. దానికి మేమేం చేసామంటే న్యాచురల్ ఎయిర్ ఫ్లో గురించి డక్టింగ్ లోపలంతా చేశాం. మీరు చూడండి, ఈ పిరమిడ్ ఎయిర్ కండిషన్ చేయాలంటే 10 కోట్లు చాలు. ఎయిర్ కూల్ చేయాలంటే లోపల మాయిశ్చర్ ఉండేటువంటి ప్యానల్ కాదది, సౌండ్ ప్రూఫింగ్ ప్యానల్కి మాయిశ్చర్ రాకూడదు. కనుక మేము న్యాచురల్ ఎయిర్ అనేటువంటి సిస్టమ్ చేసి లోపల పని పూర్తి చేసాం. బయట ఆ న్యాచురల్ ఎయిర్ సిస్టమ్ చేయడానికి అంతా తవ్వి పెట్టాము, మీరు చూసి ఉంటారు. అది కంప్లీట్ చేయడానికి మరొక 40 లక్షలు కావాలి. ఇప్పుడు ఆల్రెడీ 30 లక్షలు పిరమిడ్ కోసం అప్పు చేసి ఉన్నాం. మరి పార్వతీ పిరమిడ్ కాన్ఫరెన్స్ హాల్కు మరొక 30 లక్షలు అవసరం ఉంది, సెంట్రల్ ఎయిర్ కండిషన్ చేయడానికి, సర్వాంగ సుందరంగా సీట్లు తయారు చేయడానికి. కనుక మరొక 1 కోటి రూపాయలు మహేశ్వర మహాపిరమిడ్ అయితేనేమి, పార్వతీ పిరమిడ్ అయితేనేమి అవసరం ఉంది. డబ్బున్న మహారాజులు ఒక్కరే 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు, 20 లక్షలు నలుగురు ఇవ్వచ్చు, 10 లక్షలు 10 మంది ఇవ్వచ్చు. కనుక 7 కోట్ల రూపాయలు ఇంతవరకు ఇచ్చినటువంటి మహామహనీయులు మీరంతా కూడా 100,000 కోటి పాదాభివందనాలు నావి. ఈ పని పూర్తి చేస్తే ఫిబ్రవరి నెల నుంచి వేడి విపరీతంగా ఉంటుంది. ఆ వేడి లోపల సఫకేషన్ లేకుండా వచ్చిన వాళ్ళు 4 గంటలైనా 6 గంటలైనా 10 గంటలైనా 24 గంటలైనా ధ్యానం చేయాలంటే బయటకంటే లోపల కనీసం ఒక 5 డిగ్రీలైనా వేడి తక్కువ ఉంటే అది సాధ్యం. అయితే ఇప్పుడు అయిపోయింది. వాటర్ ప్రూఫింగ్ షీట్స్ వల్ల కానీ లోపల ప్యానెల్ వల్ల కానీ ఒక 5% బయటకంటే లోపల కూల్గా ఉంది. ఇంకొక 5% ఆ నేచురల్ ఎయిర్ సిస్టమ్ రావడంలో ఉంటుంది. కనుక మీరు 1 కోటి రూపాయలు, 7 కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఆ 1 కోటి రూపాయలు కూడా పూర్తి చేస్తే ఆ 2 పిరమిడ్లు పూర్తిగా పూర్తవుతాయి. కనుక ఈ సేవ చేయాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ట్రస్ట్కు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు పాదాభివందనాలు చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మనకి ఎలాగో కొనుక్కుంటాం, ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలి. నిన్న ఉదయం అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నాకైతే ఇన్ని ఫోన్లు వచ్చినాయి అంటే అన్ని ఫోన్లు వచ్చినాయి. లైవ్లో చూసి, మరి మేము పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా, ఉండేది హైదరాబాదు, ప్రస్తుతం ఉండేది కైలాసపురి. దాదాపు గుంటూరు జిల్లా నుంచి 300 మంది బుక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి భాగ్యనగర్ మాస్టర్స్ దాదాపుగా ఒక 1000 మంది మేమంటూ మేము ఇక్కడికి రాలేకపోయాము, వస్తాము, మరి రాసుకోండి అన్నారు. అవి రాసుకోవడానికి నాకు టైం సరిపోవట్లా. అంటే ఆలస్యం అమృతం విషయం అంటారు. కాబట్టి త్వరపడాలని కోరుకుంటున్నాను. మీరు అందరం ఇక్కడే ఉన్నారు, ఆలోచించుకొని త్వరగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సౌమ్య కృష్ణమోహన్ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్కి, మూవ్మెంట్కి, కైలాసపురి ట్రస్ట్కు ఒక వెన్నెంగా ఆ మేడం ఎంత తెలియకుండా వెనుక నుంచి మా కృష్ణమోహన్ ఎంత సహాయ సహకారాలు అందిస్తున్నాడో గట్టిగా చప్పట్లతో వారిని అభినందించాలి. ఆ మేడం చేసే సేవ, సహాయం మేడం ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం.
అందరికీ నమస్కారం అండి. అందరికీ ఒక ప్రశ్న రావచ్చు, ఏంటి ఈ కైలాసపురి గురించి తెలుసుకోవాలా అని. అవునండి, చాలా అవసరం. ఎందుకంటే ఈ 11 రోజులు మనం ఇక్కడ ఉంటూ ఉన్నాం. మరి దాని యొక్క విశిష్టతను మనం తెలుసుకున్నప్పుడే ఆ స్థలం యొక్క వాల్యూ మనకు తెలుస్తుంది. ముఖ్యంగా స్టార్టింగ్ ఇక్కడ ధ్యాన మహాచక్రాలు జరిగినప్పుడు అందరూ కూడా అక్కడ అన్మాస్పల్లిలో మనం ఒక హౌస్ తీసుకొని ఉండేవాళ్ళం. మా అమ్మాయి ఒక ప్రశ్న వేసిందండి నాకు, అమ్మ ఎందుకు ఒక మంచి రూము అలాగా మంచిగా ఇల్లులాగా ఉండేది కట్టించచ్చు కదా, ఎందుకు ఇలా ఇక్కడ ఉండాలని అనేసి అడిగేది. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఏదైతే మనము పెట్టుబడి పెడుతున్నామంటే ఇక్కడ పెట్టుబడి కూడా కాదండి, హ్యాపీగా ఉండడానికి. ఇదింతా కూడా మనకు 25 years వస్తుందంటే మన ముందు తరాలకి ఒక గొప్ప బహుమతిని ఇచ్చినట్లే అండి. ఎందుకంటే మా అమ్మాయి ప్రశ్న వేసినట్టు ఇక్కడ ఎవ్వరు ఏ బిడ్డలు కూడా ప్రశ్న వేయకూడదు. అలాంటి అద్భుతమైన అవకాశం మన పిల్లలకు కల్పిద్దామండి. ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడే చూస్తున్నాం, ఈ జన ప్రవాహాన్ని చూస్తే ఎక్కడ ఆగట్లేదు, ఎవరికి భయం లేదు, చక్కగా వస్తున్నారు ధ్యానం నేర్చుకోవడానికి. మన పిల్లలు చక్కగా వచ్చి ఇక్కడ ఉండి ధ్యానం నేర్చుకోవాలి, వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉండాలి అంటే మనం వాళ్ళకు ఒక బెడ్ కానివ్వండి, కంప్లీట్గా ఒక రూమ్ కానివ్వండి తీసి ఇచ్చామంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. అదొక్కటండి నేను చెప్పాల్సింది ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడికి విచ్చేసిన పిరమిడ్ మాస్టర్లకి, వీక్షిస్తున్న మాస్టర్లకి పిఎంసి ద్వారా, అలాగే మన యొక్క ఆహ్వాన కట్టు సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, మరి పితామహ పత్రి మేడంకి నా హృదయపూర్వక ఆత్మ ప్రమాణములండి. భూలోకంలో సత్యలోకం అంటే కైలాసపురి, అదే మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన నిలయం. మీరు చూశారు కదా, ఇవాళ పిరమిడ్లోకి వెళ్తే ఎంత అద్భుతంగా ఉందో, ఎంత ఆహ్లాదంగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. మరి ఆ ప్రశాంతాన్ని మనం పొందాలంటే ఇక్కడ ఉండాలంటే మనం తీసుకోవాలి. మరి ఏంటబ్బా పదే చెప్తున్నారు వీళ్ళందరూ వచ్చి, మొత్తం 20 మంది ఏకంగా చెప్పేస్తున్నారు. ఎందుకు చెప్తున్నామంటే ఇలా ఉంటేనే తెలుస్తుంది. నేను ఇక్కడ విల్లా తీసుకున్నాను, మరి ప్రతి నెల వచ్చి 10 రోజులు ఇక్కడ ఉంటున్నాను కాబట్టి ఆ అనుభూతిని పొందుతున్నాను కాబట్టే నేను చెప్తున్నాను. ఒక ట్రస్టీ గారు చెప్పటలా, ఒక పిరమిడ్ మాస్టర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉండేదే మనము, మీరంటే మేమంటే మీరు, అంతా మనమంటే ఏంటంటే దట్ ఈస్ పిఎస్ఎస్ మూమెంట్ అంటే ప్రతి పిరమిడ్ మాస్టరే కాదు, ఎవరైతే ఈ ధ్యానంలోకి వస్తారో అందరూ కూడా ఇక్కడ ఇక ఇలా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టే ఇంత చక్కటి సౌకర్యాలతో ఈ 2022లో మనం నెక్స్ట్ ధ్యానమా చక్రం అద్భుతంగా చేయాలంటే మీ అందరి యొక్క సహకారం కావాలి. మరి ఇప్పుడు వరకు ఇచ్చిన అన్నదాతలకి, మరి వీక్షిస్తున్న అన్నదాతలకి, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఎందుకంటే నాకు అన్నప్రసాదం కమిటీకి నన్ను ఇన్ఛార్జిగా పెట్టారు. మరి దగ్గర సంవత్సరం నుంచి నేను అన్నప్రసాద నిలయంలో ఇన్ఛార్జిగా ఉంటున్నాను. సార్ ఒకటే చెప్తారు, ఫస్ట్ ఆహారం మంచిగా ఉంటే ధ్యానం బాగుంటుంది. మరి ఆహారం ఎంత శుద్ధ సాత్విక ఆహారంతో మనం ఇక్కడ ఉంటేనే రేపు చేయగలము. మరి అది కూడా అన్నపూర్ణేశ్వరుని నిలయము, చక్కగా మెగా నిలయము వస్తుంది. మనం ఎక్కడైతే భోంచేస్తున్నామో అక్కడే రేపు నెక్స్ట్ ఇయర్ అటువంటి అన్నపూర్ణ నిలయంలోనే మనం భోంచేస్తాం. అంటే శుద్ధ సాత్విక ఆహారం, ఆర్గానిక్ ఫుడ్ ద్వారా కూడా పెట్టాలని మా కోరిక. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముందు ఆహారం చక్కగా తీసుకోవాలా, ధ్యానం చేయాలా. మళ్ళీ అటువంటి హీలింగ్ పిరమిడ్ అది. మీరు ఇక్కడ ఉంటే మళ్ళీ వెళ్ళాలని అనిపించదు, అంత అద్భుతంగా రాబోతుంది. మీరు చూశారు పిరమిడ్డే అంత అద్భుతంగా ఉంది. మరి ఇక్కడ సౌకర్యాలు కూడా అద్భుతంగా వస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించండి. మరి ఇప్పుడు ఇది ఇన్ని రోజులకి ధ్యానమా చక్రం నడుస్తుంది. మరి ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి. మరి 6 రోజులు 7 రోజులు ఉండారు కదా. మరి అందరు నన్ను అడుగుతున్నారు, అబ్బా ఎంత ఆనందంగా ఉంది సార్, స్వర్గంలో ఉండట్టుంది సార్ అంటున్నారు. మరి ఆ స్వర్గాన్ని మనం ఎంతో సత్యలోకం చేయాలి. సత్యలోకం చేయాలంటే మనందరం కూడా, ఒక్కళ్ళ కాదు, మనందరం కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. మరి అందరికి కూడా పదే చెప్పటం కాదు. ఎందుకు చెప్తున్నాం అంటే పదే మరి ధ్యానంలో ఎన్నో క్లాసులు సార్ పదే చెప్తారు. చెప్తేనే కదా మనం ముందుకెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ.